సింహం కడుపు నిండితే వేటాడడం ఆపేస్తుంది. కానీ టీమిండియా ఇప్పటికే సిరీస్ గెలిచినా ఊచకోత మాత్రం ఆపలేదు. ఇప్పటికే తొలి 2 వన్డేలు గెలిచి సిరీస్ జేబులో వేసుకున్న భారత్ జట్టు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన 3వ వన్డేలో ఆఫ్ఘనిస్తాన్పై విశ్వరూపం చూపించింది. ఆ జట్టును చెడుగుడు ఆడేసిందే. నామమాత్రపు మ్యాచ్ అయినా ఎక్కడా తగ్గలేదు. ప్రత్యర్థి చిన్న జట్టే కదా అని కనికరం చూపలేదు. క్లీన్ స్వీప్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ ఆఫ్ఘన్ల నడ్డి విరిచింది. మొదట ప్రసిద్ధ కృష్ణ ప్రభంజనం, ఆ తర్వాత జైస్వాల్, రోహిత్ శర్మ వీర విహారం దెబ్బకు ఆఫ్ఘన్ పూర్తిగా చేతులెత్తేసింది. ఈ మ్యాచ్లో ఇండియాది ఒక సాధారణ గెలుపు కాదు. భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అరుదైన రికార్డుల జాతర. ఈ మ్యాచ్లో ఇండియా మరో 128 బంతులు ఉండగానే విజయం సాధించింది. ఇండియా వన్డే చరిత్రలోనే బంతుల పరంగా ఇది అతిపెద్ద విజయం. అంతేకాకుండా వన్డే క్రికెట్ చరిత్రలోనే భారత్ జట్టు ఒక ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే అత్యధికంగా 23 పరుగులు సాధించిన అద్భుతమైన టీం రికార్డు ఈ మ్యాచ్లోనే నమోదైంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్పై వన్డేల్లో భారత్కు అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యమైన 170 పరుగులు ఈ రోజు మ్యాచ్లో నమోదయ్యాయి. వన్డేల్లో ఇన్నింగ్స్ తొలి 10 ఓవర్లలోనే 4 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన అరుదైన ఘనత టీమిండియాకే దక్కింది. అసలు చెన్నై ఎండల కంటే మన వాళ్ళ దెబ్బలకే ఆఫ్ఘన్ ఆటగాళ్లు ఎక్కువ మాడిపోయారు అంటే అతిశయోక్తి కాదు. మరొక విశేషం ఏంటంటే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 16 మ్యాచ్లు జరిగితే ఇప్పటి వరకు ఇండియా ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోలేదు అంటే టీమిండియా డామినేషన్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సిరీస్ మొత్తం కూడా ఆఫ్ఘన్ ఎక్కడా కూడా ఇండియాను ఇబ్బంది పెట్టినట్లు ఎక్కడా కనపడలేదు. ఆ రేంజ్లో టీమిండియా ఈ సిరీస్లో ఆఫ్ఘన్ వణికించి 3-0తో సిరీస్ను ముగించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్కు పిచ్పై ఉన్న పేస్, బౌన్స్ను అద్భుతంగా ఒడిసి పట్టుకున్న ప్రసిద్ధ కృష్ణ అసలు సిసలైన సినిమా చూపించాడు. తొలి బంతులోనే వికెట్ పడితే ఆ కిక్కే వేరబ్బా అన్నట్లు ఇన్నింగ్స్ మొదటి బంతికే డేంజరస్ రెహ్మనుల్లా గర్బాజ్ను రోహిత్ శర్మ చేతికి క్యాచ్ ఇచ్చేలా చేసి వికెట్ల వేట మొదలుపెట్టాడు. ఆ మత్తు వదలక ముందే రహ్మద్ షా, ఇబ్రహీం జద్రాన్లను కూడా పెవిలియన్కు పార్సిల్ చేశాడు. ఈ 3 క్యాచ్లు స్లిప్లో ఉన్న మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పట్టడం విశేషం. దీంతో వన్డే ఇన్నింగ్స్లో పడిన మొదటి 3 వికెట్లను క్యాచ్ల రూపంలో పట్టిన 4వ భారత ఫీల్డర్గా రోహిత్ తరదైన రికార్డు సృష్టించగా ఒకే భారత బౌలర్ బౌలింగ్లో 3 క్యాచ్లు పట్టిన ఫీల్డర్గా కూడా నిలిచాడు. ఇక పిచ్ అదనపు బౌన్స్ను వాడుకుని దర్విష్ రసూలీని శ్రేయస్ అయ్యర్ క్యాచ్తో బయటకు పంపిన ప్రసిద్ధ కృష్ణ ఇన్నింగ్స్ తొలి 10 ఓవర్లలోనే 4 వికెట్లు తీసిన శ్రీనాథ్, భువనేశ్వర్, బుమ్రా, సిరాజ్, హర్షదీప్ల ఎలైట్ లిస్ట్లో దర్జాగా చేరిపోయాడు. ఆఫ్ఘన్ టాప్ ఆర్డర్ను కుప్పకూల్చాడు. దీంతో కేవలం 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఆఫ్ఘన్ పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే క్రికెట్ అంటేనే అనిశ్చితికి మారుపేరు అని ఆఫ్ఘన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ, అజ్మతుల్లా ఒమర్జాయ్ నిరూపించారు. 36 పరుగులకి 4 వికెట్లు పడ్డాయి కదా. ఇక 100 పరుగుల్లోపే ఆఫ్ఘన్ ప్యాకప్ అనుకున్న సగటు అభిమాని ఆశలపై మన మిడిల్ ఓవర్ల బౌలర్లు నీళ్లు చల్లారు. పేసర్లు ఇచ్చిన ఊపును కొనసాగించడంలో మన స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, అలాగే మీడియం పేసర్ నితీష్ కుమార్ రెడ్డి కాస్త తడబడ్డంతో ఈ ఆఫ్ఘన్ జోడీ చెలరేగిపోయింది. నితీష్ వేసిన 6 ఓవర్లలో 42 పరుగులు రాబట్టిన ఈ జంట 5వ వికెట్కు ఏకంగా 105 పరుగుల చారిత్రాత్మక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. వన్డేల్లో 36 పరుగుల అత్యల్ప స్కోరు వద్ద 4 వికెట్లు కోల్పోయి ఆ తర్వాత 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం ఆఫ్ఘన్ చరిత్రలోనే ఇదే తొలిసారి. అంతేకాదు, భారత్పై ఆఫ్ఘనిస్తాన్ నమోదు చేసిన 3 100+ భాగస్వామ్యాల్లోనూ కెప్టెన్ షాహిదీ ఉండడం అతని పట్టుదలకు అద్దం పడుతుంది. ఈ క్రమంలో ఒమర్జాయ్ 56 బంతుల్లో 50 పరుగులు చేసి తన వన్డే కెరీర్లో కేవలం 36 ఇన్నింగ్స్లోనే 50 సిక్సర్లు బాది ప్రపంచంలోనే 3వ అత్యంత వేగవంతమైన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. చివరకు ఈ ప్రమాదకర జోడీని ప్రిన్స్ యాదవ్ తన అద్భుతమైన షార్ట్ బాల్తో ఒమర్జాయ్ని అవుట్ చేసి విడదీశాడు. ఆ తర్వాత వచ్చిన నవీని, గుర్నూర్ బ్రార్ 140+ కిలోమీటర్ల వేగంతో క్లీన్ బౌల్ చేయగా రషీద్ ఖాన్ను హర్ష్ దూబే క్యాచ్ అవుట్గా బౌల్తా కొట్టించాడు. మరోవైపు వాషింగ్టన్ సుందర్ వికెట్ తీయకపోయినా 8 ఓవర్లలో 2 మెయిడిన్లు వేసి కేవలం 23 పరుగులే ఇచ్చి అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు. అరంగేట్ర సిరీస్లోనే 7 వికెట్లు పడగొట్టిన మొట్టమొదటి ఇండియన్ బౌలర్గా గుర్నూర్ బ్రార్ చరిత్రకెక్కాడు. ఒక పక్క వికెట్లు పడుతున్న కెప్టెన్ షాహిదీ మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. తీవ్రమైన కండరాల నొప్పులతో నడవడానికి ఇబ్బంది పడుతున్నా దేశం కోసం పంటి కింద బిగువన నొప్పిని భరిస్తూ ఒంటరి పోరాటం చేశాడు. ఎట్టకేలకు 131 బంతుల్లో 102 పరుగులు చేసిన షాహిదీ వన్డేలో తన మొట్టమొదటి శతకాన్ని లిఖించుకున్నాడు. అయితే 2013లో అరంగేట్రం చేసిన షాహిదీకి ఈ తొలి సెంచరీ రావడానికి ఏకంగా 4644 రోజులు పట్టడం విశేషం.
వన్డే చరిత్రలో అరంగేట్రం తర్వాత తొలి సెంచరీకి అత్యధిక రోజులు తీసుకున్న ఆటగాళ్లలో అతడిది 4వ స్థానం. అలాగే ఆఫ్ఘన్ తరపున ఇది 2వ అత్యంత నెమ్మదైన సెంచరీ. ఇన్నింగ్స్ చివర్లో ఫరీద్ అహ్మద్, గజన్ఫర్ రనౌట్ అయ్యారు. ఇక చివర్లో మళ్లీ బంతిని అందుకున్న ప్రసిద్ధ కృష్ణ ఓ అద్భుతమైన స్లోయర్ షార్ట్ బాల్తో సెంచరీ వీరుడు షాహిదీని అయ్యర్ చేతికి చిక్కేలా చేసి వన్డేలో తన తొలి 5 వికెట్ హాల్ను ముద్దాడాడు. ఆఫ్ఘనిస్తాన్ 218 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక దశలో 100 దాటడమే కష్టం అనుకున్న జట్టును 218 వరకు తీసుకువచ్చిన షాహిదీ పోరాటం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక 219 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాను చూస్తే ఇది వన్డే మ్యాచా లేక T20 మ్యాచా అనే అనుమానం రాకమానదు. బౌలింగ్కు కాస్త అనుకూలిస్తున్న పిచ్పై మన ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ప్రత్యర్థి బౌలర్లపై ఆరంభంలో విరుచుకుపడ్డారు. మొదటి ఓవర్ నుంచే దండయాత్ర అన్నట్లు ఉమర్జై వేసిన తొలి ఓవర్లోనే జైస్వాల్ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. 4లు 6ల మోతతో ఎక్స్ట్రాలతో కలిపి ఆ ఒక్క ఓవర్లోనే 23 పరుగులు పిండేశాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆఫ్ఘన్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. విప్ పుల్స్, మోకాలిపై కూర్చుని కొట్టిన స్వీప్ సిక్సర్లు, కరేబియన్ స్టైల్ షాట్లతో రోహిత్ శర్మ విరుచుకుపడితే షార్ట్ బంతులను కట్ చేస్తూ కీపర్ తల మీదుగా స్కూప్ షాట్లు ఆడుతూ జైస్వాల్ శివమెత్తాడు. వీరిద్దరూ తొలి వికెట్కు 170 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ప్రత్యర్థికి చెమటలు పట్టించారు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్తో రోహిత్ శర్మ తన కెరీర్లో మరో 3 మైలురాళ్లను అధిగమించాడు. వన్డేల్లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రాహుల్ ద్రవిడ్ను వెనక్కి నెట్టి 95 స్కోర్లతో 3వ స్థానానికి దూసుకెళ్లాడు. అలాగే వన్డేల్లో అత్యధిక సార్లు 100+ భాగస్వామ్యాల్లో పాలు పంచుకున్న ఆటగాళ్లలో సంగక్కరను దాటి 71 సార్లతో 4వ స్థానంలో నిలిచాడు. వీటన్నిటికీ మించి ఒకే వన్డేలో 50+ పరుగులు మరియు 3 క్యాచ్లు పట్టిన అరుదైన ఆల్రౌండ్ ఫీట్ను 3వసారి సాధించి ఈ ఘనత సాధించిన ఏకైక భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. అర్ధశతకం తర్వాత 79 పరుగుల వద్ద రోహిత్ అవుట్ అయినా భారత పరుగుల దాహం తీరలేదు. వన్డౌన్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ నాకు కాస్త ప్రాక్టీస్ కావాలి కదా అన్నట్లు ఫరీద్ అహ్మద్ బౌలింగ్లో 2 కళ్లు చెదిరే భారీ సిక్సర్లు బాది విరుచుకుపడ్డాడు. ఇక మరోవైపు యశస్వి జైస్వాల్ తన విధ్వంసాన్ని పీక్స్కు తీసుకెళ్లాడు. కేవలం 83 బంతుల్లోనే వన్డే శతకాన్ని పూర్తి చేసుకున్న జైస్వాల్ భారత్ తరపున ఆఫ్ఘనిస్తాన్పై అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన 4వ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇక మ్యాచ్ ముగింపు సన్నివేశమైతే 29వ ఓవర్లో మహమ్మద్ నబీ బౌలింగ్లో సిక్సర్, ఆ వెంటనే 4 కొట్టిన జైస్వాల్ ఆ తర్వాతి బంతిని లాంగ్ ఆన్ మీదుగా సిక్సర్ కొట్టాడు. ఆ బంతి గాల్లో ఉండగానే మ్యాచ్ గెలిచేశామని అర్థం చేసుకున్న జైస్వాల్ వెంటనే హెల్మెట్ తీసి డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తూ 2 చేతులెత్తి ఆకాశం వైపు గర్వంగా చూస్తూ చేసిన సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మొదట సెంచరీ చేశాక తన 2వ వన్డే సెంచరీ చేయడానికి కేవలం 6 ఇన్నింగ్స్ సమయం మాత్రమే తీసుకున్న జైస్వాల్ ఇంత తక్కువ వ్యవధిలో 2వ సెంచరీ చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. అలా బౌలింగ్కు అనుకూలించే పిచ్పై ఎలాంటి తడబాటు లేకుండా ప్రత్యర్థిని ఊదిపారేసిన టీమిండియా చెన్నై సూపర్ కింగ్స్ అడ్డాలో ఇండియన్ సూపర్ కింగ్స్లా గర్జించి సిరీస్ను 3-0తో సగర్వంగా క్లీన్ స్వీప్ చేసింది.